హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు సాయంత్రం జోసా రౌండ్ 2 అయితే అనౌన్స్ అవబోతుంది. సో రౌండ్ 1 ఎప్పుడో మనకి 14వ తారీఖు రిలీజ్ అయితే, రౌండ్ 2 వచ్చేసి ఈ రోజు సాయంత్రం అంటే జూన్ 25వ తారీఖు. చాలా రోజులైతే గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్యాప్‌లో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ నిర్ణయాలు మార్చుకోవడం జరిగింది. అండ్ వాళ్ళకు వచ్చేటువంటి ఆల్టర్‌నేటివ్స్ కూడా చూసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక పెద్ద ల్యాగ్ లాగా కనిపించిందనమాట. ఇంత గ్యాప్ ఇవ్వడం, ఒక రౌండ్‌కి ఏదైనా సరే పేమెంట్ చేసుకోవడానికి ఒక రోజు లేదా 2 రోజులు ఇచ్చేవాళ్ళు. బట్ ఈసారి ఒక రౌండ్ షెడ్యూల్ మొత్తాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. సేమ్ షెడ్యూల్‌ని మళ్ళీ అన్ని రోజులు ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి చాలా చాలా లేట్ అయితే అయిపోయింది. సో కాబట్టి ఈరోజు జూన్ 25వ తారీఖు సాయంత్రం 5 గంటల తర్వాత రౌండ్ 2కి సంబంధించినటువంటి సీట్ అలొకేషన్ అయితే జరుగుతుంది. ఈ రౌండ్ 2లో ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళకి రౌండ్ 2లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆప్షన్ ఫ్లోట్ కానీ స్లైడ్ ద్వారా కానీ సీట్లు మారే అవకాశం ఉంది. రౌండ్ 1లో సీట్ రాని వాళ్ళకి రౌండ్ 2లో కొత్తగా సీట్ వచ్చేదానికి అవకాశం ఉండింది. సో ఎవరెవరు ఏం చేయాలి, సో క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి స్కిప్ చేయకండి. మళ్ళీ నేను చెప్పిన విషయాలనే కింద కామెంట్ సెషన్లో మళ్ళీ అడగండి. సో మీకు జస్ట్ ఒక 10 మినిట్స్ ఆఫ్ మ్యాటర్. మీరు కరెక్ట్గా చూస్తే మీ డౌట్కి సంబంధించినటువంటి ఆన్సర్ కూడా ఈ వీడియోలో దొరుకుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్, ముందుగా మనం ఈరోజు వెడ్నెస్డే సాయంత్రం 5 గంటల తర్వాత సీట్ అలొకేషన్ రౌండ్ 2 అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఆల్రెడీ రౌండ్ 1లో సీట్ వచ్చి ఇప్పుడు ఫ్లోట్ ద్వారా స్లైడ్ ద్వారా రౌండ్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. వాళ్ళు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రౌండ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకొని రౌండ్ 2కి వచ్చారనుకుందాం. మీకు ఇప్పుడు సీట్ వచ్చిందా రాలేదో చూసుకోండి. అంటే మీకు రౌండ్ 1లో సీటే కనిపించింది అనుకోండి, సీట్ మారనట్టు లెక్క. రౌండ్ 1లో వచ్చిన సీటే ఇప్పుడు రౌండ్ 2 ఆఫ్టర్ 5 PM తర్వాత కూడా అదే కనిపించింది అనుకోండి, మీకు సీట్ చేంజ్ కాలేదు అని అర్థం. మరి చేంజ్ కాలేదు కాబట్టి నేనేం చేయాలి సార్ ఇప్పుడు అనేటువంటి డౌట్ వస్తుంది మీకు. మీరు ఫ్లోట్లో ఉన్నారు కదా, ఫ్లోట్ అలానే కంటిన్యూ చేయాలనుకుంటే విల్లింగ్నెస్ సబ్మిషన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆల్రెడీ యు ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఫ్లోట్ అని కనిపిస్తుంది. మీరు ఫ్లోట్ ఫస్ట్ రౌండ్లో పెట్టారు కాబట్టి మీరు ఫ్లోట్లోనే ఉన్నారు అని చూపిస్తుంది. దాన్ని మీరు అలా కంటిన్యూ చేయొచ్చు, మీరు ఏం క్లిక్ చేయక్కర్లేదు. ఓకేనా? ఒకవేళ స్లైడ్ కావాలంటే స్లైడ్ పెట్టుకోండి, ఫ్రీజ్ చేసుకోవాలంటే ఫ్రీజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. చేసుకోవాలని రూల్ లేదు. ఓకే, అంటే ఇప్పుడు నేను చెప్పబోచ్చేది ఏంటంటే, ఎవరైతే ఫ్లోట్ ఆప్షన్ ద్వారా రౌండ్ 2కి వచ్చారో సీటు మారకపోతే ఫ్లోట్ అలానే కంటిన్యూ అవుతుంది. సీటు మారినా సరే, మీకు సీటు మారింది, వేరే సీట్ వచ్చేసింది, మీకు అయినా సరే విల్లింగ్నెస్ సబ్మిషన్ మీద ఫ్లోటే కనిపిస్తుంది. ఎందుకని? రౌండ్ 1 నుంచి ఫ్లోట్కి వచ్చారు కాబట్టి. ఆ ఫ్లోట్ అలా కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ చేయండి. లేదు సార్ నాకు ఇప్పుడు రౌండ్ 2లో వచ్చిన సీటు ఎనఫ్ సరిపోయింది అనుకుంటే ఫ్రీజ్ చేసేసుకోండి. ఇంకా ఫ్లోట్ కంటిన్యూ చేయాలంటే ఫ్లోట్ అలానే కంటిన్యూ అవుతుంది, మీరు ఇంకేమీ పెట్టక్కర్లేదు. లేదు ఇప్పుడు వచ్చిన కాలేజీ నాకు ఓకే, ఆ కాలేజీలో ఇంకొక బ్రాంచ్ కావాలి అనుకుంటే స్లైడ్ పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఇది పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. మీరు మీకు సంబంధించిన ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు ఫ్లోట్ అలా కంటిన్యూ చేసుకోవాలా, ఫ్లోట్ నుంచి ఫ్రీజ్కి వెళ్ళాలా, ఫ్లోట్ నుంచి స్లైడ్కి వెళ్ళాలా అనేది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవచ్చు. బై డిఫాల్ట్గా అక్కడ మీరు ఫ్లోట్ ద్వారా వస్తే ఫ్లోట్కే ఉంటుంది. ఒకవేళ స్లైడ్ ద్వారా వచ్చిన స్టూడెంట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ రౌండ్ వచ్చినటువంటి సీట్కి స్లైడ్ ఆప్షన్ పెట్టుకున్నారు. ఈ స్లైడ్ ఆప్షన్ వచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు సీటు మారిందా మారలేదా చూసుకుంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత చూస్తారు. సేమ్ సీట్ అలా ఉంది అనుకోండి, సేమ్ సీట్ అంటే రౌండ్ 1లో వచ్చిన సీటే కనిపించింది అనుకోండి, మీకు సీటు రాలేదు అని అర్థం. అంటే రౌండ్ 2లో సీటు చేంజ్ అవ్వలేదు అని అర్థం. మీరు ఆ స్లైడ్ నుంచి మీరు ఫ్లోట్కి వెళ్ళడానికి అవ్వదు. స్లైడ్ నుంచి మీరు వెళ్తే ఫ్రీజ్కి మాత్రమే వెళ్ళాలి. రైట్? లేదు సార్ నేను నెక్స్ట్ రౌండ్ కూడా స్లైడ్ కంటిన్యూ చేస్తానంటే ఆ స్లైడ్ డిఫాల్ట్గా అక్కడ స్లైడ్ కనిపిస్తుంది. ఎగ్జిస్టింగ్ ఆప్షన్ మీరు ఆల్రెడీ స్లైడ్ ఇచ్చారు కాబట్టి స్లైడ్ కనిపిస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు. దాని గురించి నాకు ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు, జస్ట్ మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు ఇచ్చిన వీడియో చూస్తే అది కూడా సరిపోతుంది. మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. రైట్? సో ఇది అనమాట విషయం. ఏది సీట్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఫ్లోట్ ఉంటే ఫ్లోట్, స్లైడ్ ఉంటే స్లైడ్ ఏ విధంగా మేనేజ్ చేయాలో చెప్పాను. ఇప్పుడు కొత్తగా రౌండ్ 1లో సీట్ వస్తున్న వాళ్ళు, రౌండ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు, రౌండ్ 1లో రాలేదు, ఏ సీటు రాలేదు, రౌండ్ 2లోనే సీట్ అలాట్ అయింది, వాళ్ళు ఏం చేయాలో చూడండి. సో ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత సీట్ అలొకేషన్ చూసుకుంటే, ఇదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి మీరు ఏం చేయాలి? ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా కూడా కొంతమంది స్టూడెంట్స్ లాస్ట్ డే నాడు, సార్ నాకు సీట్ వచ్చింది, నాకు ఇష్టం లేదు, పేమెంట్ చేయమంటారా వద్దంటారా, నేను నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నాను, మరి పేమెంట్ చేయాలా, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని లాస్ట్ డే నాడు నాకు 4-5 ఫోన్ చేశారు. సో ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. నేను ఎన్ని వీడియోస్ చేస్తున్నాను అంటే దట్టు మెంటర్షిప్లో ఉన్న వాళ్ళే మళ్ళీ. రైట్? వాళ్ళకి పర్సనల్గా చాలాసార్లు మెసేజ్ పెట్టి ఉన్నాను. అయినా సరే వాళ్ళ అడిగే విధానాన్ని బట్టి కొద్దిగా అనిపిస్తుంది అనమాట. సో కనీసం సీట్ పైన కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఉండాలా. మీకు వేరే ఆల్టర్నేట్ ఉండొచ్చు, బట్ అలాంటివి అడిగినప్పుడు ఏమవుద్దంటే మీరు అసలు దీనిపైన సీరియస్నెస్గా లేరు అనే అర్థం అనమాట.
ఓకేనండి. సో దయచేసి చూడండి, మీకు సీట్ నచ్చినా నచ్చకపోయినా ఈ ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాల్సిందే. కంపల్సరీగా చేయాలి. 100% అందరూ చేయాల్సింది. ఎవరు సీట్ వచ్చిన వాళ్ళే మళ్ళీ కూడా. సీట్ రాని వాళ్ళు రౌండ్ 1 తర్వాత రౌండ్ 2 కోసం ఎలా వెయిట్ చేశారో, రౌండ్ 2లో సీట్ రాలేదంటే రౌండ్ 3 కోసం అలానే వెయిట్ చేయండి. మీరు ఏమి చేయక్కర్లా. సీట్ రాని వాళ్ళు రైట్, సీట్ వచ్చిన వాళ్ళే ఫస్ట్ టైం రౌండ్ 2లో ఫస్ట్ టైం సీట్ వచ్చిన వాళ్ళు 100% చేయాల్సిన పని ఏంటంటే ఫీ పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ అంటే ఏంటి సార్? విల్లింగ్నెస్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఫ్రీజ్ చేస్తారా వచ్చిన సీట్ని? ఫ్లోట్ పెట్టుకుంటారా? దానికంటే పైన ఉన్న వాటిలో ఏదైనా సీట్ రావాలంటే స్లైడ్ పెట్టుకుంటారా? అంటే అదే కాలేజ్లో సేమ్ బ్రాంచ్, అదే కాలేజ్లో సేమ్ ఇన్స్టిట్యూట్లో వేరే బ్రాంచ్ కావాలంటే స్లైడ్. ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు అని ఒక ఆప్షన్ అడుగుతుంది అనమాట విల్లింగ్నెస్ సబ్మిషన్ పైన. దానిలో మనం రెస్పాన్స్ అంటాం. ఈ మూడింటిని కలిపి ఆన్లైన్ రిపోర్టింగ్ అంటాం. అర్థమైందండి? సో ఇది ఒకదాని తర్వాత ఒకటి సబ్మిట్ చేయాలి. ముందు విల్లింగ్నెస్ ఇచ్చాక, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాక పేమెంట్ ఆప్షన్ కనబడుతుంది. అప్పుడు దాకా యాక్టివేట్ అవ్వదు. మీరు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళండి, ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. 3 ఒకేసారి యాక్టివేషన్లో ఉండు. ముందు నేను డబ్బులు కడతా సార్, డాక్యుమెంట్స్ తర్వాత అప్లోడ్ చేస్తా సార్, నాకు ఓపెన్ అవ్వట్లేదు, ఏంటి పరిస్థితి, ఎవరికి ఫోన్ చేయాలి, ఇలాంటి కంగారు పడకండి. ముందు విల్లింగ్నెస్ ఇవ్వండి, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, తర్వాత ఫీ పేమెంట్ చేయండి. 1 by 1 చేస్తేనే ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనకి ఇష్టమైనట్లు చేయడానికి అక్కడ అవ్వదనమాట. ఓకేనా? సో ఇది సీట్ వచ్చిన వాళ్ళు ఎప్పటిదాకా చేయాలో కూడా గుర్తుపెట్టుకోండి. 29th మీ డేట్ పెట్టుకోవాలి. మీరు వాట్సాప్లోనో లేదా ఇంకెక్కడో రాసుకొని పెట్టుకోవాలి. 29th లాస్ట్ డే, 29th 5 PM లోపు ఈ 3 పనులు చేయాలి. ఈ 3 పనులు ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. మీరు ఈ రోజు సాయంత్రం తర్వాత ఈ రోజు నైటే చేశారనుకోండి, ఏమైనా క్వెరీ ఉంటే రేపు పొద్దున వస్తుంది. ఆ క్వెరీకి రెస్పాండ్ ఇస్తారు, మళ్ళీ ఆ క్వెరీ క్లియర్ అవుతుంది. రైట్, ఇమీడియట్గా అయిపోతుంది. మీరు 29 దాకా ఆగి డబ్బులు కట్టారనుకోండి, మీకు క్వెరీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ 29 దాకా అప్లై చేస్తేనే మనం ఎప్పటిదాకా చేసుకోవచ్చు? క్వెరీస్కి 1వ తారీఖు దాకా చేసుకోవచ్చు. జూలై 1 వరకు మనం ఏం చేయాలి? లాస్ట్ డే టు రెస్పాండ్ క్వెరీస్. ఇది ఇక ఈ షెడ్యూల్ మళ్ళీ మారుస్తారేమో, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారేమో, చూద్దాంలే, మనకు నచ్చలేదు కదా సీటు అని చెప్పి అనుకోకండి. మీరు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళాలి అనుకుంటే, సీట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇవన్నీ చేయండి. ఈ 3 పనులు చేయండి. నేను నెక్స్ట్ రౌండ్కి వెళ్ళను, నాకు వచ్చింది చాలు, ఫ్రీజ్ చేసేసుకుంటాను. మీరు ఫ్రీజ్ చేసినా సరే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీ పేమెంట్ చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకేనండి? సో ఇదనమాట విషయం. ఎప్పుడు దాకా చేయాలి మనం? జూన్ 29 లోపు, జూన్ 29 సాయంత్రం 5 గంటల లోపు ఈ 3 పనులు చేయాలి. సీటు వచ్చిన వాళ్ళు, కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ రౌండ్లో రాకుండా సెకండ్ రౌండ్లోనే వచ్చిన వాళ్ళు, సేమ్ డేట్స్, టైమింగ్స్, ఆల్రెడీ సీట్ వచ్చిన పేరెంట్స్ ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, ఆల్రెడీ సీట్ వచ్చిన పిల్లలు కూడా మీరు విల్లింగ్నెస్ మార్చుకోవడానికి ఇదే డేట్ ఉంటుంది. ఏది? 29 వరకు డేట్ ఉంటుంది. 29 ఫీ పేమెంట్కి ఉందా? ఈ డేట్ వరకు. రెస్పాండ్ క్వెరీస్ అని ఉందా? క్వెరీస్కి అయితే జూలై వరకు. మీరు కూడా 29 సాయంత్రం లోపు మీరు మార్చుకోవాలి. చేంజ్ విల్లింగ్నెస్, ఆల్రెడీ ఫ్లోట్లో ఉన్నాం సార్, ఫ్లోట్ మేము మార్చుకోవాలనుకుంటున్నాం, ఆలోచించుకుంటే 2 రోజులు అంటే 2 రోజులు ఆలోచించుకోండి. ఎప్పటి వరకు ఆలోచించుకోవాలి? 29 సాయంత్రం 5 గంటల లోపే మీరు పెట్టుకోవాలి. కరెక్ట్గా 29 సాయంత్రం 4:59 విల్లింగ్ మార్చుకుంటారు కొంతమంది, అది సబ్మిట్ అవ్వదు. నెక్స్ట్ రౌండ్ సీట్ వచ్చేస్తుంది, మళ్ళీ అప్పుడు రిగ్రెట్ అవుతారు. అంత టైం తీసుకోకండి. ఓకేనా? దయచేసి ఫాలో అవుతూ ఉండండి, మంచిగా నిర్ణయాలు తీసుకోండి. రైట్. సో మీరు ఏం చేయాలి? 29 సాయంత్రం 5 గంటల లోపు పేమెంట్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, రెస్పాన్స్ ఇవ్వాలి, కొత్తగా 2వ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు. రైట్. ఆ తర్వాత వచ్చే క్వెరీస్కి రెస్పాండ్ ఎప్పుడు దాకా అవ్వాలి? మీకు ఓన్లీ జూలై 1 వరకు టైం ఉంది. జూలై 1 10 AM, సాయంత్రం వరకు కూడా కాదండి, ఉదయం వరకు మాత్రమే. రోజు సాయంత్రమే, ప్రతిదీ కూడా ఎండింగ్ సాయంత్రమే ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ నెగ్లెక్ట్ చేయకండి. 10 AM, బై 10 AM ఓన్లీ. రౌండ్ 2కి వచ్చేసుకుంటే 10 AM. ఓకేనా? ఇక ఆ తర్వాత కొంతమంది ఎగ్జిట్ అవ్వాలనుకుంటారు. ఆల్రెడీ RJPT సీట్లు వచ్చినాయి, జోసాలో సీట్ రావట్లేదు, వెళ్దాం అనుకుంటున్నారు. అటు డబ్బులు కట్టేశారు, ఇటు ఎలాగో సీట్ రాదని తెలిసిపోయింది. ఈ టెన్షన్ అంతా ఎందుకు అనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ ఎప్పటి నుంచి అవ్వాలి? రేపటి నుంచి 26వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. ఎగ్జిట్ అయినా విత్డ్రా అయినా, ఎగ్జిట్ ఉంటుంది, విత్డ్రా ఉంటుంది. ఎగ్జిట్ ఎవరు అవుతారు? సీట్ రాని వాళ్ళు అవుతారు. విత్డ్రా ఎవరు చేసుకుంటారు? సీట్ వచ్చి డబ్బులు కట్టిన వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. అర్థమైందా? సో మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఒకవేళ సీట్ వచ్చి ఉంటే విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకోండి, లేదా రౌండ్ 2లోనే సీట్ వచ్చింది అనుకోండి, మీకు అది నచ్చలేదు, మీకు ఆల్రెడీ వేరే
ఆల్టర్నేట్ ఉంది, బ్యాకప్ ఉంది, దానికి ఆల్రెడీ ఫీజు కట్టేసుకున్నారు, మీరు విత్డ్రా చేసుకోవడానికి అక్కడ విత్డ్రా ఆప్షన్ కనిపిస్తుంది. అదర్వైజ్ మీకు రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో రాలేదు సీటు, ఎగ్జిట్ అవ్వడానికి అక్కడ ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే అక్కడ డీటెయిల్స్ అడుగుతుంది, డీటెయిల్స్ ఫిల్ చేయాలి, రీజన్ అడుగుతుంది, రీజన్ టైప్ చేయాలి, రైట్. సో అప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. దానికోసం కూడా క్వెరీస్కి ఎప్పుడు దాకా టైం ఉంది? లాస్ట్ డే టు విత్డ్రాల్ ద రెస్పాండ్ క్వెరీ ఎప్పుడు? జూలై 1వ తారీఖే, మళ్ళీ వేరే డేట్ కాదు, ఇక్కడ వరకే ఉంటుంది, 26 నుంచి జూలై 1 వరకు విత్డ్రాల్కి కానీ తర్వాత ఎగ్జిట్కి కానీ. ఓకే కదా? సో ఇదనమాట విషయం. మీకు ఇప్పుడు అంతా అర్థమైంది అనుకుంటాను. రౌండ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, రౌండ్ 2లో సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి. సీట్ రాని వాళ్ళు అసలు ఏం చేయక్కర్లేదండి. రౌండ్ 1లో సీట్ రాలేదు, రౌండ్ 2కి ఎలా వెయిట్ చేశారో కామ్గా, రౌండ్ 2లో కూడా సీట్ రాకపోతే రౌండ్ 3 కోసం కూడా అలానే వెయిట్ చేయండి, రైట్నా. సో రౌండ్ 1లో సీట్ వచ్చింది, ఫ్లోట్ కానీ స్లైడ్ కానీ పెట్టుకొని 2వ రౌండ్కి వచ్చారు, సీటు మారిందా, జస్ట్ రెస్పాన్స్ మార్చుకోండి, జస్ట్ రెస్పాన్సే. మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయక్కర్లేదు అండ్ పేమెంట్ చేయక్కర్లేదు, ఆల్రెడీ రౌండ్ 1లో చేశారు కాబట్టి, రైట్నా. మీకు అలాంటివి ఏమి వద్దు, ఇక జస్ట్ రెస్పాన్స్ ఇచ్చుకోవడం. ఆ రెస్పాన్స్ మీరు ఎప్పుడైనా ఇచ్చేయండి. ఎప్పుడైనా అంటే ఇక్కడ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 29 సాయంత్రం 5 గంటల లోపే, 29 సాయంత్రం 5 గంటల లోపే రెస్పాన్స్ మార్చుకోండి. మీకు ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ చేసుకోండి, స్లైడ్ అంటే స్లైడ్ చేసుకోండి, ఫ్లోట్ అంటే ఫ్లోట్ కంటిన్యూ చేసుకోండి, మీ ఇష్టం. ఆల్రెడీ పెట్టిన వాళ్ళది అలా బై డిఫాల్ట్ కనిపిస్తూనే ఉంటుంది, మీరు ఏం చేయక్కర్లేదు. బట్ ఒకవేళ మీరు మార్చుకోవాలంటే దాని నుంచి మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆ విషయం. కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు, రౌండ్ 2లోనే కొత్తగా సీట్ వచ్చింది, వాళ్ళు ఏం చేయాలి? ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ చేయాలి, రెస్పాన్స్ కూడా ఇవ్వాలి. ఫస్ట్ రెస్పాన్స్ అడుగుతుంది, అంటే విల్లింగ్నెస్ సబ్మిషన్ అడుగుతుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఫ్లోట్ పెట్టుకుంటారా, స్లైడ్ పెట్టుకుంటారా, ఫ్రీజ్ చేసుకుంటారా, 1 గంట ఆలోచించండి, దాని మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఏ డాక్యుమెంట్స్ చూపిస్తే ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి, అంతే. దానికి అసలు నో డిస్కషన్. సార్ మా ఫ్రెండ్కి కేటగిరీ సర్టిఫికేట్ సార్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ చూపించిందంట, నాకు చూపించలేదు, ఎలా సార్, నాకు ప్రాబ్లం అవుద్దా, నా సీటు పోద్దా, అస్సలు కంగారు పడకండి. మీకు ఏది చూపిస్తే ఆన్లైన్లో అది అప్లోడ్ చేయండి. పేమెంట్ విషయానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పేమెంట్ ఎంత కట్టాలో చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే బై డిఫాల్ట్గా 15,000 చూపిస్తుంది. ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ జనరల్ కానీ కేటగిరీ అయిన వాళ్ళు అయితే మాత్రం అక్కడ మీకు 30,000 చూపిస్తుంది. అర్థమైందా? దాని గురించి మీరు డబ్బుల గురించి అక్కడ ఆటోమేటిక్ అమౌంట్ చూపిస్తుంది, మనం ఏం ఎంటర్ చేయక్కర్లా, పేమెంట్ మెథడ్లోకి వెళ్తే సరిపోతుంది. జస్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, మెడికల్ సర్టిఫికేట్, ఆ తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్, ఈ 4 అడుగుతుంది. ఈ 4గిట్లో ఏది దేని తర్వాత ఏది అడుగుతుందో దాన్ని చూసి సబ్మిట్ చేసుకోండి. ఒకదాన్ని దేనికి అదే సబ్మిట్ చేయండి. 10th క్లాస్ మెమో అంటే 10th క్లాస్ మెమోనే సబ్మిట్ చేయండి. 10th బదులు ఇంటర్ చేశారనుకోండి, మళ్ళీ అది మార్చుకొని వేరేది అప్లోడ్ చేసేంత స్కోప్ లేదు మళ్ళీ మీకు క్వెరీ వచ్చేదాకా. కాబట్టి చాలా జాగ్రత్తగా, నీట్గా, మంచిగా స్కాన్ చేస్తున్నటువంటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోండి. మెడికల్ సర్టిఫికేట్లో టిక్ మార్క్ ఉందో లేదో చూసుకోండి. కింద 2 బాక్సులు ఉంటాయి కదా, 2 బాక్సుల్లో ఫస్ట్ బాక్స్లో రైట్ మార్క్ ఉండాలా, 2వ బాక్స్ అంటుకోకండి. ఓకేనా? సో అది చూడండి, అది అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సంబంధించి కొంతమందికి అడగట్లేదు, కొంతమందికి అడుగుతుంది. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అడిగితే మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోనే పెట్టండి. మళ్ళీ పైన ఇంటర్మీడియట్ మెమో పెట్టాం, కింద కూడా ఇంటర్మీడియట్ మెమో ఎందుకు పెట్టాలని చెప్పేసి క్రాస్ క్వశ్చన్ కోసం నాకు 10 సార్లు ఫోన్ చేశారనుకోండి, ఈ లోపు టైం అయిపోద్ది అనమాట. నేను ఆల్రెడీ చెప్తున్నా కదా, అదే డౌట్ అనుకోండి, దానికోసం ఫోన్ చేయక్కర్లేదు అని చెప్పడం ఇంటెన్షన్ అది. ఓకేనండి? సో ఇదనమాట. సో ఏంటంటే కొన్ని కాలేజీల వాళ్ళేమో క్లాస్ 12th మార్క్స్ మెమో అడుగుతున్నారు, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. కొన్ని కాలేజీల వాళ్ళేమో అడ్మిట్ కార్డు అడుగుతున్నారు, కొన్ని కాలేజీల వాళ్ళేమో ఇంటర్మీడియట్ టీసీ అడుగుతున్నారు. సో మీరైతే మార్క్స్ మెమో పెట్టండి. చాలా మంది క్వెరీస్ వచ్చింది ఏంటంటే మార్క్స్ మెమో పెట్టని వాళ్ళకే క్వెరీస్ వచ్చినాయి. కొంతమందికి మార్క్స్ మెమో పెట్టిన తర్వాత కూడా క్వెరీస్ వచ్చినాయి. చాలా తక్కువ మందికి వచ్చినాయి అలా క్వెరీస్. మార్క్స్ మెమో పెట్టిన తర్వాత అడ్మిట్ కార్డు పెట్టండి అని 2-3కే వచ్చాయి. సో ఏ కాలేజీ వాళ్ళు ఎలా అడుగుతారో తెలియదు కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి, సరిపోతుంది. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే మాత్రం పీడబ్ల్యూడీకి సంబంధించి మీకు పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అడగకపోవచ్చు. ఎందుకని? మీరు బిఫోరే యూడిఐడి కార్డు సబ్మిట్ చేసి ఉంటే, అది వెరిఫై అయి ఉంటే పీడబ్ల్యూడీ కార్డు అడగరు. పీడబ్ల్యూడీ అడగలేదు, మాకు ఏమైనా ప్రాబ్లమ్ అని చెప్పేసి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ అలాగే ఇప్పుడు సీట్ అలాంటి స్టూడెంట్స్లో ఎవరికైనా ఓపెన్ కేటగిరీలో వస్తే సీటు, అంటే మీరు ఎస్సీ అయినప్పటికీ కూడా సీట్ అలాట్మెంట్ కేటగిరీ ఓపెన్ అని వచ్చిందనుకోండి, కంగారు పడకండి. ఓబీసీ అయినా సరే ఓపెన్లో సీట్ వచ్చిందంటే కంగారు పడకండి. ఓకేనా? సో ఒక్కొక్క రౌండ్లో మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ ప్రకారం మీకు ఓపెన్లోనే వచ్చేసిందని అర్థం. ఓకేనా? సో దాని గురించి నేను ఆల్రెడీ రౌండ్ 1లోనే క్లారిటీ ఇచ్చానమాట. ఇది విషయం. సో ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. డేట్స్ని అయితే మెన్షన్ చేసుకోండి, డేట్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా?
సో ఒక్కోసారి కన్ఫ్యూజన్ నాకు కూడా ఒక్కోసారి సడన్గా ఫోన్ చేస్తాను, నేను డ్రైవింగ్లో ఉంటాను, సార్ ఇది ఈ రోజైనా సార్ లాస్ట్ డేట్ అంటే నాకు కూడా కొంత గుర్తు రాకపోవచ్చు, ఆన్లైన్లో వెతకడానికి అక్కడ కార్లో ఉంటాం అనుకోండి, చూసి చెప్పడానికి అవ్వదు. అంటే మైండ్ అనేది పొద్దాక ఫోన్ మాట్లాడి ఒక్కోసారి ఒక్కొక్క డేట్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. సో కాబట్టి అందుకని క్లియర్గా ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవడమా, లేదా మీరు డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకోవడమా, ఇవన్నీ కూడా మీరు ఇంటెన్షనల్గా ఉండండి, మీరు కొంచెం ఫోకస్డ్గా ఉండండి. ఏదైనా గైడెన్స్ కావాలంటే ఐఎమ్ హియర్, నాకు ఫోన్ చేస్తే నేను చెప్తున్నాను. ఓకేనండి, ఇది విషయం. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. సో చాలా జాగ్రత్తగా ఈ పనులన్నీ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.